హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానమాట. బిస్కెట్స్ అనమాట. ఇవి మైదా పిండి విత్ ఎగ్తో చేసిన బిస్కెట్స్ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మనము ఎన్ని షేప్స్ కావాలంటే అన్ని షేప్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇంకా నేను మొన్న సంక్రాంతి సెలవులకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చేసుకున్నాను అనమాట. ఇవి మీకు షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అయితే 3 ఉంటే చాలన్నమాట. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇదైతే మైదా పిండి 1/2 కేజీ కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఇంకా మైదా పిండి, అలాగే ఎగ్స్, ఇంకా షుగర్ని అయితే ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా 1/2 కేజీ కంటే తక్కువ. మైదా ఎంత తీసుకుంటామో అంతనే షుగర్ కూడా తీసుకోవాలన్నమాట. చక్కెర పొడి చేసి పెట్టుకుంటే త్వరగా కరిగిపోతుంది అనేసి నేను పొడి చేసుకుంటాను. ఇంకా 1/2 కేజీ కంటే తక్కువ మైదాలో 1/2 కేజీ కంటే తక్కువ చక్కెరను పొడి చేసుకొని వేసేసుకోవాలి. పొడి చేసుకుంటే అది కొంచెం అవుతుంది. ఇంకా అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ ఎగ్తోనే దీన్ని పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట. చూడండి, నేను 3 ఎగ్స్ అయితే వేసాను. వేసేసి మొత్తం ఈ ఎగ్స్ని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. నేను ఎందుకు అనేసి మిక్సీ అయితే పట్టలేదు. ఇంకా డైరెక్ట్ ఇందులోనే వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. చేత కలుపుకుంటే బాగా కలుస్తుంది. మొత్తం ఎగ్తోనే కలిపేయాలి పిండి. వాటర్ అలా ఏం యూజ్ చేయకూడదు. ఓన్లీ మైదా, చక్కెర, ఎగ్స్ అనమాట. ఆ 3 వేసేసి మొత్తం పిండిని ఇలా చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. మనకి షుగరు కొంచెం తడి అవుతుంది, చూసుకొని కలుపుకోవాలి. చూడండి, ఎక్కువ ఎగ్ కూడా వేయదు. కొన్ని పెద్ద ఎగ్స్ ఉంటే మనకి 2 సరిపోతాయి. చిన్న ఎగ్స్ అయితే ఒక 3 పడతాయి అన్నమాట. కొన్ని ఎగ్స్ కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి కదా, చూసి వేసుకోండి. ఇంక ఇలా బాగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత మనం ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలన్నమాట. కొంచెం మందంగా, మరీ పల్చగా కాకుండా మరీ మందగా కాకుండా కొంచెం మందంగా ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత మనకి షేప్స్ ఏవి కావాలో అవి చేసుకోవచ్చు అనమాట. నేనైతే చిన్న బాటిల్ మూత ఒకటి, ఇంకొక చిన్న కప్పు మూత అయితే తీసుకున్నాను. చిన్నగా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు. మైదా, ఎగ్, చక్కెర ఉంటే సరిపోతుంది. ఎవరైనా చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. చేసుకొని వాళ్ళంటే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, చిన్న సైజు రౌండ్ అయితే ఫస్ట్ అయితే ఒత్తుతా ఉన్నాను చిన్న మూతతో. తర్వాత కొంచెం పెద్ద సైజు మనము నైఫ్ తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. షేప్స్ ఒక డబ్బాకారం, రాంబస్, ఏదైనా స్టార్ షేప్ కానీ ఏదైనా షేప్లు ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే రౌండ్ మూతలు ఇంకా చాక్తో కొన్ని చేశాను, అవి కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఇవి ఇంకా రౌండ్ అయితే చేశాను కదా, ఇంకొక పక్క ఆయిల్ అయితే పెట్టేశాను డీప్ ఫ్రై కోసము. ఇంకా అది అయిపోయింది. అచ్చులు చూడ నిలబడ్డాయి కదా మనం ఒత్తింటే. ఇంకా అవన్నీ పేపర్ పైన పెట్టుకుంటే మనకి ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఇంకా నూనె కాగే లోపల అవన్నీ ఒత్తేసుకొని ఇంకా నూనె కాగిన వెంటనే అందులోకి వేసేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు, త్వరగా వేగిపోతాయి అన్నమాట. మనకి మంట హైలో పెట్టుకున్న, సిమ్లో పెట్టుకున్న ఏం పర్లేదు. హైలో పెట్టుకొని వేయించుకుంటేనే బాగుంటాయి అన్నమాట. మాడిపోవులేని మనం తిప్పేసుకోవాలి త్వరగా. ఇవి కలరు నూనెలో తీసిన తర్వాత మళ్ళీ చేంజ్ అవుతాయి అన్నమాట. నూనెలో కనిపిస్తున్న కలర్ కంటే తీసిన తర్వాత మళ్ళీ చేంజ్ అవుతాయి కలర్. కొద్దిగా వైట్గా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకుండా కొంచెం వేగితే సరిపోతాయి, బాగుంటాయి అన్నమాట. మనం అంత మందమైన రుద్దలేదు కదా, కొంచెమే కాబట్టి త్వరగా వేగిపోతాయి. చూడండి, అచ్చులన్నీ తీసేసిన తర్వాత ఇవి ఉంటాయి కదా, అచ్చులు తీసేసిన తర్వాత ఆకారాలు అవి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు. అవి ఒక స్టైల్ అనమాట. మా పాప అయితే గుర్రాలు అంటుంది వాటిని. నీవు కూడా ఇట్లే వేయించేసుకోవచ్చు. ఇంక ఇలా వద్దనుకుంటే మళ్ళీ దాన్ని ఇట్లా ముద్దలాగా చేసుకొని మళ్ళీ చపాతీలా రోల్ చేసుకొని ఒత్తుకోవచ్చు అనమాట. మేము ఎందుకు ఇవి కూడా ఒక స్టైల్గా ఉంటాయని నూనెలా కాల్చాం. చూడండి, అవి కాలిన తర్వాత చిన్నపిల్లలకి ఇట్లా వెరైటీగా ఉంటే బాగా తింటారు, ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి, అవి బాగున్నాయి కదా. అక్కడ మా అమ్మ అయితే వేయిస్తూ ఉంది. ఇంకొకదాన్ని ఇది ఒత్తుకుంటే అది వేయించడానికి కాదనేసి ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఒత్తాను లాస్ట్లో. ఇంకా తర్వాత లాస్ట్కి నైఫ్తో కట్ చేద్దాము కొద్దిగా డబ్బాకారంలో అనేసి నైఫ్తో కట్ చేస్తున్నాను. చూడండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోతుంది అనమాట. పిల్లలకు కూడా స్నాక్స్గా పెట్టవచ్చు. మనం కూడా ఈవినింగ్ టైంలో తినొచ్చు, స్కూల్కి పెట్టచ్చు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు అనమాట. బాగుంటాయి, త్వరగా అయిపోతుంది కూడా. చపాతీ పిండిలో ఎగ్స్ వేసి మైదా, చక్కెర వేసి కలుపుకొని చపాతీలో రుద్దుకొని ఒత్తేసుకొని కాల్చేసుకోవడం అనమాట. లేట్ కూడా కాదు, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మేమైతే ఇంకా కోడిగుడ్డు బిస్కెట్లు అంటాం వీటిని. అయితే చాలా బాగుంటాయి. చూడండి, 5 రకాలేమో చేశాను. ఇదైతే లాస్ట్లో నైఫ్తో కట్ చేసినవి అనమాట, కొద్దిగా డబ్బా ఆకారంలో. చూడండి ఇవి. తర్వాత కొంచెం చిన్న సైజు రౌండ్ చిన్న మూతతో, తర్వాత ఇంకొంచెం పెద్ద మూతతో, తర్వాత ఇంకా కొంచెం పెద్దది.
మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంక ఇవైతే మొత్తంగా మిగిలినేటివి అనమాట. గుర్రాలు అంటుంది మా పిల్ల, పిచ్చుక అంటుంది దానిని చూసి. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.